డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఇరపని, మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మీకు మార్కెటింగ్ ప్లాన్కి సంబంధించి లేదా ఎర్నింగ్ ప్లాన్కి సంబంధించి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని సొంతంగా మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఈరోజు మన ఇండియన్ గవర్నమెంటు గైడ్లైన్స్ ప్రకారము మనకి అద్భుతమైన అవకాశాలు డైరెక్ట్ సెల్లింగ్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది నిన్న వీడియోలో చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా ప్లాన్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే నిన్న చెప్పుకున్నట్టుగా మనం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ MCAలో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి. అది మాత్రమే చట్టబద్ధమైనటువంటిది. అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. అలా చట్టబద్ధత లేని కంపెనీల జోలి వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ పాయింట్. మరొకటి, నేను కంపెనీని సెలెక్ట్ చేసుకున్నా, అది చట్టబద్ధమైంది, ఓకే. కంపెనీలో రకరకాల ప్లాన్లు ఉంటాయి. టీం వర్క్ సంబంధించినటువంటి అనేకమైన ప్లాన్లు ఉన్నాయి. నేను ఏ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఇది చాలామందికి ఉన్న అనుమానం. అంటే చాలామందికి ఎలాంటి ప్లాన్లు ఉంటాయో తెలియదు, ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్, నేను ప్రధానంగా 3 ప్లాన్ల గురించి చెప్తాను. 1 బైనరీ, 2 యూనిలెవెల్, 3 ట్రైనరీ. అంటే ప్రధానంగా 3 ప్లాన్లు మార్కెట్లో నడుస్తున్నాయి. కొంతమంది బైనరీ ఇష్టపడతారు, కొంతమంది ట్రైనరీ ఇష్టపడతారు, కొంతమంది యూనిలెవెల్ ఇష్టపడతారు. అయితే వీటి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తాను. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. బైనరీ అంటే మనం జాయిన్ అయిన తర్వాత, మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని మెంబర్ అయిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఇద్దరిని జాయిన్ చేయవలసి ఉంటుంది. అంటే దీన్నే బైనరీ అంటారు. అంటే ఒక్కరిని జాయిన్ చేస్తే మనకి ఇన్కమ్ ఇవ్వరు. ఆల్టర్నేటివ్, అతనికి జతగా రైట్ సైడ్ కూడా మరొక వ్యక్తిని జాయిన్ చేస్తే ఈ 2 మ్యాచ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారు. దీన్ని బైనరీ అంటారు. అంటే ఇక్కడ మనం ఒక పక్క మాత్రమే టీం వెళ్ళిపోతే మనకి ఆదాయం రాదు, మరో పక్క కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, మరొక పక్క కూడా మనం జాయినింగ్స్ తీసుకురావాలి. అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితేనే డబ్బులు ఇస్తారు. ఇది కండిషన్. ఇది బైనరీలో ఉండే ప్రధానమైన కండిషన్. అయితే ఫ్రెండ్స్, ట్రైనరీ అంటే ABC అంటే ముగ్గురిని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ముగ్గురు మళ్ళా ఒక్కొక్కరు ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేయాలి. బైనరీలో అయితే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కూడా మరలా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని చేయాలి. అలా చేస్తే 2, 4, 8, 16, 32, 64 ఈ విధంగా టీం అనేది కిందకి వెళ్ళాలి. అలా కాకుండా ఒక పక్కే లెఫ్ట్ సైడ్ టీం వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ వెళ్ళకపోతే మనకి ఇన్కమ్ రాదు. ఇది బైనరీలో. ట్రైనరీలో 3 జాయినింగ్స్ ఇవ్వాలి. దాదాపు అది భారతదేశంలో పెద్ద సక్సెస్ కాలేదు. చాలా కంపెనీలు కూడా అవి చేయటం లేదు. బైనరీ నడుస్తోంది. మరొకటి యూనిలెవెల్. యూనిలెవెల్ అంటే మీరు వరుసగా డైరెక్ట్గా ABCDEF ఇలా ఎంతమందినైనా మీరు పరిచయం చేయవచ్చు. లేదా 1 2 3 4 5 ఎంతమందినైనా డైరెక్ట్గా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీరు ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు ఎంతమందిని చేసినా వస్తుంది. వాళ్ళు కూడా ఎంతమందినైనా చేయొచ్చు. దీనిని యూనిలెవెల్ అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ యూనిలెవెల్లో మీరు ఒక్క జాయినింగ్ చేసి ఆ జాయినింగ్ ద్వారా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ బైనరీలో ఖచ్చితంగా మ్యాచ్ అయితేనే డబ్బులు వస్తాయి. ఇది బైనరీలో ఉన్నటువంటి మైనస్. ఇది ఫ్రెండ్స్, కనుక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ
అన్ని కంపెనీలు, పేరున్న కంపెనీలు, దాదాపు సంవత్సరాల తరబడి చేస్తున్న కంపెనీలన్నీ కూడా యూనిలెవల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలు, ప్రపంచమంతా ఆమోదించినటువంటి సిస్టమ్ యూనిలెవల్. అంటే మీరు డైరెక్ట్గా ఎంతమందినైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, పరిచయం చేయొచ్చు. ఒక్కరిని జాయిన్ చేసినా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది యూనిలెవల్. కానీ బైనరీలో వచ్చేసరికి 2 లెగ్స్ మీద లెఫ్ట్ రైట్ ఇలా చేసేటువంటి కాన్సెప్టు ఇంతవరకు ప్రపంచంలో 20 సంవత్సరాలు ఉన్న కంపెనీ లేదు. బైనరీలో ఒక 20 ఇయర్స్ నుంచి ఇది బైనరీ చేస్తూ ఉన్న కంపెనీ అని చెప్పుకోవడానికి లేదు. మనకి యూనిలెవల్ సిస్టంలో దాదాపు కొన్ని 60-70 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్న కంపెనీలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్. అలానే భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ మీద గైడ్లైన్స్ ఇచ్చింది. గైడ్లైన్స్లో 2 ప్రధానమైన విషయాలు చెప్తుంది, నిషేధించినటువంటి అంశాలు ఏంటంటే అవి, ఒకటి మనీ సర్క్యులేషన్ నిషేధించబడింది, అది చెయ్యవద్దు అని చెప్తుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్ట్రేషన్ అయిన ఏ కంపెనీ కూడా నేను మనీ సర్క్యులేషన్ స్కీమ్ చెయ్యను అని చెప్పి రిటర్న్గా మరీ రాసిస్తున్నాను. అట్లానే ఫ్రెండ్స్, మరొకటి పిరమిడ్ ప్లాన్ నేను చెయ్యను. పిరమిడ్ ప్లాన్ అంటే మీరు పైనుంచి కిందకి ఈ విధంగా నిర్మాణం జరిగేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, టీముని ఇట్లా చేస్తే అది నేను చెయ్యను అని చెప్పడం అనేది జరుగుతుంది. పిరమిడ్ ప్లాన్ అంటే పైన ఒకళ్ళు, ట్రైనరీ కానీ బైనరీ కానీ మీకు పిరమిడ్ నిర్మాణంలోనే ఉంటుంది. అయినా కూడా బైనరీ చాలా కంపెనీలు చేస్తూ ఉన్నాయి. కనుక ఫ్రెండ్స్, మనకి అంటే నేను నా సలహా మేరకైతే ఖచ్చితంగా యూనిలెవల్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యూనిలెవల్ సిస్టమ్ ద్వారా మనం, ఎందుకంటే లీగల్గా చట్టబద్ధంగా ఆమోదించబడినటువంటి సిస్టమ్ యూనిలెవల్ సిస్టమ్. మీకు పిరమిడ్ సిస్టమ్ నిషేధించబడింది. కాబట్టి పిరమిడ్ నిర్మాణంలో జరిగే ఏ నెట్వర్క్ సిస్టమ్ అయినా కూడా రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూనిలెవల్ సిస్టమ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కనుక మీరందరూ యూనిలెవల్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో మీరు సొంత బిజినెస్గా మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆత్మవిశ్వాసంతో మీరు మార్కెట్లోకి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈరోజు చాలామంది చాలా ఆదాయాన్ని ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్లో సంపాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఇన్కమ్ ప్లాట్ఫారం మనకి డైరెక్ట్ సెల్లింగ్. కనుక ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు డైరెక్ట్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో ధైర్యంగా చేయొచ్చు, అది చట్టబద్ధమైన కంపెనీ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటతో మరొక వీడియోలో కలుద్దాం.